అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరినెల హోంవర్క్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ ఫ్రైడే ఎందుకునో మరి వీడియో పోస్ట్ చేయలేకపోయాను. అంటే అప్పుడు ఏదో కొంచెం ఇబ్బందుల వల్ల, అంటే వేరే బయటికి వెళ్ళాల్సి వచ్చిందో సంథింగ్. ఎందుకు చాలామంది అడిగారు, అక్క శుక్రవారం వీడియో ఏది అని చెప్పని. అందుకని ఈరోజు మంచి వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాను. అంటే ఎప్పుడూ చేసుకునేలాగా నేను కొన్ని మా కబుర్లు చెప్పుకుందాం, పాట పాడుకుందాం. అలాగే ఈరోజు అలంకరణ ఎలా చేశాను పూజ గదిలో అనేది, మంచి ప్రసాదం కూడా, కొత్త ప్రసాదం కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నప్పుడు ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అలాగే మీరు పెట్టే కామెంట్ నాకు ఎంతో వాల్యుబుల్గా ఉంటుంది. ఎలా ఉంది ఫీడ్బ్యాక్ ఏంటనేది నేను దాని తగ్గట్టుగా అప్డేట్ అవుతూ ఉంటాను. సో ఇవన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. మనందరికీ తెలుసు సామెత, ధనం మూలం ఇదం జగత్ అని. మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఎందుకంటే ధనం లేకపోతే చాలా కష్టం బతకడానికి. అలాగే ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి, మనందరం అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యి మన ఇంట్లో ధనానికి దేనికి లోటు ఉండకూడదని చెప్పని మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఏం చేస్తే అమ్మవారు మనకి కటాక్షం ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు వీడియోస్లో కూడా కొన్నిసార్లు షేర్ చేశాను. సో మనం ఎప్పటికప్పుడు ఏంటంటే మర్చిపోకుండా వాటిని గుర్తు తెచ్చుకుంటూ, అమ్మవారికి ఇష్టమైన పనులు ఏంటి, ఏం చేస్తే అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని మనందరం తెలుసుకుంటూ ఉంటాం. వాటికి తగ్గట్టుగా పూజలు అవి చేస్తూ ఉంటాము. ముఖ్యంగా పువ్వులు, పసుపు, కుంకుమ, దీపంలోనూ, గోవు పృష్ఠభాగంలోనూ, వీటన్నిటిలో ధాన్యంలోనూ, ధనం డబ్బు విషయంలోనూ ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన స్థానాలని చెప్తున్నారు. వీటన్నిటిలోనూ మనం ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. పువ్వుల దగ్గర, పసుపు దగ్గర, కుంకుమ దగ్గర, దీపం దగ్గర, గోవు దగ్గర, ధనం దగ్గర, ధాన్యం దగ్గర మనం నిర్లక్ష్యంగా కానీ కొంచెం వాటిని వేరేగా చూడడం అలా కాకుండా అవే లక్ష్మీ స్థానాలు, వాటిల్లోనే అమ్మవారు ఉంటుంది అని భావించి మనం వాటిని ఎంతో జాగ్రత్తగా చూడాలి. ఇవి మనం చెప్పింది కాదు, పెద్దవాళ్ళు చెప్పింది, ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ చెప్తూనే ఉన్నాయి మనకి ఎలా వ్యవహరించాలి భక్తితో మనం అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. మొత్తం విశ్వం అంతా, సమస్త ప్రాణులంతా కూడా అమ్మవారి ఆధీనంలోనే ఉంటాయి. కానీ ఆవిడంటే నేను నా భక్తుల ఆధీనంలో ఉంటాను. ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వాళ్ళకి నేను అవసరమైన చేస్తూ ఉంటాను, వాళ్ళకి ఏం కావాలో అవి నేను చూస్తూ ఉంటాను అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటారు మనకి. కానీ దానికన్నా ముందు ఎక్కడెక్కడ ఉండదో కూడా ముందు తెలుసుకోవాలి మనం. అంటే ఉంటుంది అన్నది మనకు తెలుసు, ఎక్కడెక్కడ ఉండదో అమ్మవారు అంటే అలాంటి చోట దరిద్ర దేవత అంటాం కదా మనం, ఆవిడ తిష్ట వేసుకుని ఉండేది. లక్ష్మీదేవత రాదనమాట. గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ ఉంటాయట. ఇవన్నీ మనం వెళ్ళి తెలుసుకుందాము. దానికన్నా ముందు ఫస్ట్ గుమ్మం ముందు చక్కగా ముగ్గు పెట్టుకుంటే, ముగ్గు చూసి అమ్మవారు మన ఇంటికి వస్తుంది అని బలంగా నమ్మేదంటో నేను ప్రథమ వ్యక్తిని మాత్రం నేను నమ్ముతాను. మీ అందరూ కూడా నా ఛానల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, చిన్నదా పెద్ద అని కాదు. మనం అందంగా ముగ్గు పెట్టుకున్నామా, చక్కగా అమ్మవారు రావడానికి ఆగమనం కింద పెట్టుకున్నామా అనేది ముఖ్యం అంతే. ఈరోజు అందుకని అమ్మవారికి ఇష్టమైన ఒక మంచి ప్రసాదం నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. మూంగ్ దాల్ హల్వా అంటాం కదా మనం, పెసరపప్పు హల్వా. చాలా సింపుల్గా చేశాను. ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. అందుకని మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను నేను. అంతా మెజర్మెంట్స్ ప్రకారం ఒక కప్పుకి తీసుకుని దాన్ని చక్కగా దోరగా కమ్మగా వేయించుకోవాలి, మాడకుండాను. వేయించాలంటే పెసరపప్పు అరగదని అనుకుంటాం కదా మనం, ఇలా వేయించడం వల్ల అరుగుదల కూడా బాగుంటుంది. అందుకనే పెద్దవాళ్ళు ఇంతకుముందు వేయించి చేసుకునేవారు పప్పులా. నేను తర్వాత శుభ్రంగా 2 సార్లు కడిగేసిన తర్వాత 1కి 2 కప్పులు లేకపోతే 3 కప్పులైనా పోసుకోవచ్చు, మన ఇష్టం. పోసి కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇటు పక్కన ఇంకొక బాండి పెట్టుకుని 1 కప్పు పెసరపప్పు కదా, 2 కప్పులు బెల్లం తీసుకున్నాను నేను. దానికి మళ్ళీ 1 కప్పు వాటర్ పోసి దాన్ని చక్కగా మామూలు పాకమే, ఎక్కువ తీగ పాకాలు అవి ఏం అవసరం లేదు, జస్ట్ కరిగేంత వరకు ఉంటే చాలు మనకి. మామూలుగా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి కదా అవి కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇటుపక్క కుక్కర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసి, మీరు ఈ స్టేజ్లో కావాలి అనుకుంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు చల్లారిన తర్వాత. లేదు బాగానే మెత్తగా ఉడికిపోయింది అనుకుంటే ఇలా కూడా వాడేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే బెల్లం పాకం పట్టుకున్నామో, లైట్ పాకం, స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని వడబోసుకుంటాం. ఎలాగో మనం వడబోసుకోవాలి కాబట్టి పెసరపప్పు దాంట్లోనే మనం కొంచెం చొప్పున వడబోసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే చక్కగా బెల్లంలో మంచిగా కలిసిపోతుంది. మీరు మిక్సీ చేసేసుకుంటే పెసరపప్పు ఏంటంటే ఇంకా స్మూత్గా అలా నోట్లో పెట్టుకుంటే వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది.
నేనేంటంటే మళ్ళీ చల్లారేంత వరకు మిక్సీ చేయాలి, పర్వాలేదులే ఆ మాత్రం కొంచెం చిన్న చిన్నగా ఉన్నా బాగానే ఉంటుందని చెప్పని కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం దగ్గరికి పడేంత వరకు బాగా తిప్పాను. బెల్లము అలాగే పెసరపప్పు మంచిగా ఒకదాని కూడా మిక్స్ అయ్యి చక్కగా మనకు తెలిసిపోతుంది ఉడుకుతున్నట్టుగా మంచిగాను. ఆ తర్వాత ఒక 4 యాలకులు కొట్టి దంచి వేసేస్తాను అందులోను. కొంచెం పైన కూడా నెయ్యి అది వేసుకుంటే ఏంటంటే కింద బాండికి అంటుకోకుండా మంచిగా నెయ్యితో ఉడుకుతూ ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువగా నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఒక పెద్ద స్పూను, ఒక హాఫ్ స్పూన్, ఇందులో హాఫ్ స్పూన్ మనం జీడిపప్పులు వేయించుకోవడానికి అయితే సరిపోతుంది. ఇందులో కావాలనుకుంటే మీరు పంచదార కూడా వేసుకోవచ్చు. బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకుని పెసరపప్పు పంచదార కూడా మిక్సీ చేసేసుకొని ఆ మిక్సీ పేస్ట్ని కూడా మనం నేతిలో కొంచెం వేయించేసి అప్పుడు కూడా చేసుకోవచ్చు. నేను విడిగా ఇంకొక హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని అందులోనే కొంచెం జీడిపప్పులు, కిస్మిస్లు ఉంటే ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్ మనం చక్కగా దోరగా వేయించేసుకుని దాంట్లో మిక్స్ చేసేసుకోవడమే. తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసి చక్కగా దగ్గరికి వచ్చేందుకు బాగా కలుపుతూ ఉంటే ఒక 5 to 6 మినిట్స్లో చక్కగా దగ్గరగా హల్వాలా మనకు దగ్గరికి వచ్చేస్తుంది. అంతే, పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. దీన్నే పాయసం కింద కూడా చేసుకోవచ్చు మనం. అంటే కొంచెం పాలది యాడ్ చేసి మనం లిక్విడ్గా ఇంకొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉండేలాగా మనం చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే తిక్కగా అయిపోతుంది కదా హల్వా లాగాను. సో నేను ఏంటంటే కొంచెం ఈజీగా గమ్మున అయిపోతుంది కదా అని చెప్పని ఇలా చేసేసుకున్నాను. ఈరోజు ప్రసాదం అయితే అమ్మవారికి పెసరపప్పు హల్వా. నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. పెసరపప్పు బూరెలు చేస్తాం మేము, అంటే అత్తయ్య గారు చేసేవారు దొరుకును. నాకు అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు అది కూడా అమ్మవారికి చేస్తాను. నాకు ఇష్టం కదా, అమ్మవారికి ఇష్టం అని చేస్తాను నేను. ఇప్పటికైతే ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంక నెక్స్ట్ పూజకి వెళ్దాం. పూజకి అంతా శుభ్రంగా తడిబట్టు పెట్టుకుని పాత పూలని తీసేసి మొత్తం మాలిన్యం చెట్లు వేసేసి పువ్వులన్నీ కోసుకొచ్చాను. అలాగే ప్రసాదం రెడీ, అంతా దీపపు కుందులు అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఎక్కడెక్కడైతే లక్ష్మీదేవి ఉండదు అన్నది, అవి ఒకసారి కొన్ని చెప్పుకుందాం మళ్ళీ. ఎవరింట్లో అయితే శంఖధ్వని వినిపించదట, అంటే ఇంట్లోనే కాదు మనకి శంఖధ్వని వినిపించాలి. అంటే చుట్టుపక్కల గుడులు ఉంటాయి కదా, గుడిలో శంఖధ్వని చేసినా అది వినిపించేటట్టుగా ఉండాలట. మనం తులసీదేవిని పూజించని చోట కూడా అమ్మవారికి ఇష్టం ఉండదట. తులసీదేవిని కనీసం నీళ్లు పోసి ప్రదక్షిణం చేసి పువ్వు పెట్టి దీపం వెలిగించి మన శక్తి కొరది, రోజు కాకపోయినా రోజు దీపం పెట్టకపోయినా శుక్రవారం దీపం పెట్టుకున్నా మిగతా రోజులు నీళ్లు పోయడం కానీ పువ్వు పెట్టడం కానీ ప్రదక్షిణ చేయడం కానీ ఖచ్చితంగా చేయాలట. తులసిని కూడా ఏదో మామూలు మొక్కలాగా అనుకున్నట్టుగా కాదు, అది దైవ సంబంధమైన మొక్క కాబట్టి దాన్ని పూజించేటట్టుగానే చేసుకోవాలి. అలాగే శంకరుని అర్పించిన చోటట, శంకరుని అంటే శివలింగం లేని ఇల్లు అని చెప్పాలి. ఇంకా చిన్న శివలింగం అయినా లేకుండా ఉండే ఇంట్లో కూడా అమ్మవారు ఉండదట. అలాగే ఇంటికి పెద్దవారు కానీ అతిథులు కానీ వచ్చిన వాళ్ళకి సత్కారాలు భోజనం ఏర్పాట్లు అవి ఏం చేయకుండా పంపించేస్తాం కదా మనం, అలాంటి చోట కూడా అమ్మవారికి ఇష్టం ఉండదట. శత్రువు వచ్చినా కూడా మన ఇంటికి అంతే ప్రేమగా చూడాలి. అంతప్ప వచ్చారు కదా అని ఏదో ఒక మాటలు అనడం కానీ అలా చేయకుండా, వచ్చారమ్మ ఎప్పుడు వెళ్ళిపోతారని కాకుండా ఇంటికి వచ్చిన ప్రతి అతిథిని చుట్టాలనే ఏదో అలవాటు అయిపోయిన చుట్టాలని కూడా కదా, ఎవరు వచ్చినా కూడా మనం అంతే ప్రేమగా వాళ్ళని చూడాలి. అలాంటి చోటు కూడా అమ్మవారు ఖచ్చితంగా ఉండదు. ఎప్పుడు ఇల్లు కళకళలాడుతూ ఉండాలట. దాంతోపాటు ఇంట్లో ఎప్పుడు ఏడుస్తూ ఉండడం, ఏదో దాని చీకాకులు గొడవలు అరుపులు ఉన్న చోటు కూడా అమ్మవారు అస్సలు ఉండదట. ప్రశాంతంగా ఉన్న ఇంట్లోనే అమ్మవారు ఉంటుంది. అలాగే విష్ణువుని కూడా ఆరాధించకుండా ఉంటాం కదా కొంతమంది, అంటే సత్యనారాయణ స్వామి కానీ విష్ణుమూర్తి కానీ ఇవన్నీ ఎవరో ఒకళ్ళ ఫోటో లేకుండా ఉన్న ఇల్లు కూడా ఉండకుండా ఉంటుంది. అలాంటి చోటు కూడా అమ్మవారు ఉండదట. అలాగే ఏకాదశి కానీ అష్టమి జన్మాష్టమి అలా రోజుల్లో భోజనం చేసేవారి ఇంటి కూడా అమ్మవారు ఉండదట. అలా అని భోజనం మానేయమని కాదు, ఎవరి శక్తి కొలిది వీలైనంత వరకు ఆ ఒక్కరోజు మాత్రం ఉపవాసం ఉంటే మంచిదని చెప్పడం. హృదయంలో పవిత్రత లేకపోవడం, అంటే మనసులో ఒకటి మాట ఒకటి మనం మాట్లాడేవనుకు వాళ్ళు కూడా అమ్మవారు అస్సలు ఇష్టపడదట. మన మనసు ఎదరోళ్ళకి తెలియకపోవచ్చు, కానీ భగవంతుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. అదొక్కటి ఎప్పుడు మనం నమ్మాలి. మాట తీయగా మాట్లాడమా కటువుగా మాట్లాడమని కాదు, మన మనసు స్వచ్ఛంగా ఉండి మనసులో ఎవరి గురించి ఎటువంటి ఆలోచనలు మనకి లేవు, మనం అంతా మంచిగా అనుకున్న వాళ్ళ దగ్గర కూడా అమ్మవారు ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుండదట. ఇతరులను బాధ పెట్టడం కానీ మాటలతో ఏదో ఒకటి అనడం కానీ, లేకపోతే వాళ్ళు నిజంగా మంచి వాళ్ళైనా కూడా మనం ఒక్కొక్కసారి కోపంతో వాళ్ళని దూషిస్తాం, అర్థం చేసుకోకుండా మాట్లాడతాం. కొన్ని సంవత్సరాలు మనం చూస్తూ ఉంటాం వాళ్ళని, కానీ అయినా కూడా వాళ్ళని మనం ఎక్కడో అసూయ ద్వేషంతో ఏదో మనం వాళ్ళని ఏదో నిందిస్తూ ఉన్నా కూడా అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదట. అలాంటి ఇంట్లో అమ్మవారు అసలు రానే రాదట. అలా ఎవరైనా భగవంతుడికి పూజలు చేసే వాళ్ళని ఏదైనా అన్నా కూడా అమ్మవారికి అస్సలు నచ్చదట. అంటే భగవంతుడికి కొంతమంది దగ్గరగా ఉంటారు, ఎప్పుడు పూజల్లో గాను ఏదో వాళ్ళ నామస్మరణ చేసుకోవడం కానీ ఏదో వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ గడుపుతున్న వాళ్ళని కూడా మనం ఏదైనా మాట అంటే ఖచ్చితంగా అమ్మవారికి కోపం వస్తుందట. అలాంటి వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారు ఎప్పుడూ ఉండదట. అందుకనే మనం అలాంటి పనులు ఎప్పటికీ చేయకూడదని అంటారు. ఇప్పుడు లక్ష్మీదేవి ఉండే చోటు చెప్పుకుందాం. ఎక్కడైతే
చెప్పానుగా ఆ అమ్మవారిని కానీ ఎవరో మన ఇష్ట దైవాన్ని వాటికి సంబంధించిన వాళ్ళ కోసం మనం టైం స్పెండ్ చేయడం, అంటే ఏదో ఒక రామకోట రాస్తూ ఉండడం, దైవ చింతనలో ఉండడం, వాళ్ళకి సంబంధించిన కీర్తనలు పాడుకుంటూ ఉండడం, పూజ చేసుకుంటూ ఉండడం, ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించిన మనం చేసుకుంటూ ఉండాలట. మంచి మాటలు చెప్పుకునే చోట, ఎప్పుడు ఎదరవాళ్ళ గురించి నెగిటివ్ కాకుండా మంచి మాటలు చెప్పుకోవడం చోట, సాలగ్రామాన్ని, తులసీదేవిని, శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందట. అంతేకాకుండా భక్తులను, పండితులను, విద్యావేత్తలను, మహిళలు, పిల్లలను అందరినీ మనం ఆదరించిన చోట కూడా ఎప్పుడు ఉంటుందట అమ్మవారు. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉన్న చోట, ప్రశాంతమైన వాతావరణం ఉన్న చోట, పసుపు కుంకుమ అంటే మంగళ పదార్థాలు ఇంట్లో ఎప్పుడు ఉన్న చోట, ఉప్పు, మనం ఆడవాళ్ళందరూ పాపిడిలో సింధూరం కుంకుమ పెట్టుకుంటాం కదా, అలాంటి చోటు, మంగళసూత్రం ధరించేవాళ్ళు, గాజులు వేసుకునేవాళ్ళు, దీపం ఎప్పుడు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరుగుతున్న వాళ్ళ ఇంట్లో అమ్మవారు లక్ష్మీదేవి అంటే ఎప్పుడు స్థిర నివాసంగా ఉంటుంది అని, అంటే ఇబ్బంది ఉండదు మనకంతే, చక్కగా అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. ఇలాంటి వాళ్ళ ఇంట్లోనే అమ్మవారు ఎప్పుడు తిష్ట వేసుకుని కూర్చుంటుందట. బాగా పొద్దుపోయే వరకు నిద్రించేవాళ్ళు, ఎటు టైంలో నిద్రపోవడం కానీ, సాయంత్రం పూట నిద్రించే వాళ్ళ ఇళ్ళను, అంటే కష్టపడకుండా సోమరితనంగా ఉండే వాళ్ళ దగ్గర అమ్మవారు ఉండదట. ఇవి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరికి కూడా ఇవాళ షేర్ చేశాను. నాకు ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చిందన్నమాట, చూసిన వెంటనే మీ అందరికీ చెప్పాలనిపించి నేను తెలుసుకుందాం అనుకుంటూ మీకు కూడా షేర్ చేశాను. ఇది ఈరోజు పూజ మీ అందరికీ ఎలా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న పాట. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం. వేదములను కన్న తల్లి వేల వేల వందనం. ఆదిశక్తి మమ్ము బ్రోవు అపర్ణ వందనం. వేదములను కన్న తల్లి వేల వేల వందనం. ఆదిశక్తి మమ్ము బ్రోవు అపర్ణ వందనం. ఆదిశక్తి మమ్ము బ్రోవు అపర్ణ వందనం. పారిజాతమును మించు పాదములకు వందనం. పాలాలోచనుని రాణి పార్వతి వందనం. పారిజాతమును మించు పాదములకు వందనం. పాలాలోచనుని రాణి పార్వతి వందనం. పాలాలోచనుని రాణి పార్వతి వందనం. కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం. అండజానయన చాముండి వందనం. కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం. అండజానయన చాముండి వందనం. అండజానయన చాముండి వందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం. కంబు కంటురాణి కళ్యాణి వందనం. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.